నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ వేటిపైన ఆరోపణ చేయాలో అర్థం కాక విద్యార్థుల మధ్య శాంతి భద్రత మధ్య లోపాన్ని కలిగిస్తూ విద్యార్థిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇది మెగా డిఎస్సి కాదు, దాగా డిఎస్సి అంటూ దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో రెచ్చగొట్టే తత్వాన్ని మెలుకొల్పుతుంది వైసీపీ. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి పిఏ సంబంధించినటువంటి ఒక అక్రమాస్తుల కేసు మరోవైపు. సో మొత్తానికి వైసీపీలో పెద్ద గందరగోళం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షక మిత్రులకు కూడా సార్ నమస్తే. సార్ నమస్తే సార్. దుర్గా కుమార్ గారు, వాస్తవానికి ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అనడం, అది కాక విద్యార్థులు ఉసురు పోసుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే 2019-24 దాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఒక వైసీపీకి విద్యార్థులు ఉసురు తగులుతుందా, లేదా మెగా డిఎస్సి ద్వారా 16,000 మంది పైచులకు కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 5,000 పైచులకు కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. సో వీళ్ళ ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి సర్కార్కి విద్యార్థులు ఉసురు తగులుతుందా, ఎవరు తగులుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వెన్ యు కెనాట్ కన్విన్స్ అట్లీస్ట్ కన్ఫ్యూజ్ అని ఒక తత్వవేత్త చెప్పాడు. అట్లాగే వాళ్ళు పనిచేయలేకపోయారు కాబట్టి చేసే ప్రభుత్వాన్నైనా విఫలమైనట్టుగా చిత్రించాలనే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఓ ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటాగో అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఆ డిఎస్సి మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా నిర్వహించడం, ఎంప్లాయ్మెంట్ లెటర్స్ ఇష్యూ చేయటం, వాళ్ళు జాబుల్లో చేరటం, వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా సార్ల ఈ సెలక్షన్ కమిషన్స్ ఎగ్జామ్స్ చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి, లీక్ అవుతున్నాయి. ఆ పరీక్షా పత్రాలు లీక్ మూలన మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి రీఎగ్జామినేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అనేక స్టేట్లో జరుగుతుంది. మొన్న మధ్య నీట్ కూడా జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వంలో జరిగినా కూడా ఫెయిల్ అయింది. దాని తర్వాత పిల్లలు సూసైడ్ కూడా చేస్తున్నారు, ఎంతో బాగా చేసిన ఎగ్జామ్లో మళ్ళీ తిరిగి రాయాల్సి వస్తుందని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా, చాలా పటిష్టంగా, బందోబస్తుగా ఎగ్జామ్స్ నిర్వహించి అందరూ కూడా సంతోషించారు. మెరిట్ పిల్లలు అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. మీరు అన్నట్టు ఎక్స్ట్రా 5,000 మంది కానిస్టేబుల్స్ని కూడా రిక్రూట్ చేశారు. ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఇదే మెగా డిఎస్సి అని అంటే షర్మిల గారు కూడా చెప్పింది దగా డిఎస్సి అనేది. లోకమంతా చెప్పింది, తన చెల్లెలు కూడా చెప్పింది. వాళ్ళ టైంలో ఎటువంటి శ్రద్ధ పట్టలేదు, అసలు దానికి కమిట్మెంట్ కూడా యువత పట్ల ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాళ్ళకి లేదు. ఇప్పుడు మనసులో లేనప్పుడు కడుపులో లేనిదే కౌగిలించుకుంటే వస్తుందా అని వాళ్ళకి ఆ ప్రేమ ఉంటే మన పిల్లలు వీళ్ళు, మన బిడ్డలు మంచి భవిష్యత్తు రావాలి, వాళ్ళకి మంచి కెరీర్ బిల్డప్ అవ్వాలి, తర్వాత జీవనోపాధి కల్పించడం వల్ల ఒక పిల్లాడికి ఉద్యోగం ఇచ్చామంటే 2-3 కుటుంబాల్లో దీపం పెట్టినట్టే. అట్లా అనమాట. అటువంటి భావన ఎవరికి ఉంటుంది? మంచి మనసు ఉండాలకు ఉంటుంది. కానీ కుంభకోణాల్లో మునిగి తేలేవాడికి నా డబ్బు అయితే నాకు వస్తుంది, నా ఛానలైజ్ చేసుకున్న డబ్బు, మిగిలిన ఏది ఎట్టిపోతే ఏంటని. అది కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఏమీ లేదు. ఈ ఒక డిఎస్సి అని కాదు, ఈ డెవలప్మెంట్ జరగలేదు. ప్రభుత్వానికి సంబంధించి మహిళా సాధికారిత కానీ, తర్వాత ఒక వ్యవస్థల పటిష్టత కానీ, వ్యవస్థలను కూడా ఎన్ని రకాలుగా దౌర్బల్యం పట్టించాలో అంతా పట్టించారు, దౌర్భాగ్యం పట్టించాలో. సోషల్ మీడియాని ఒకటి సృష్టించి, ఒక భూతాన్ని సృష్టించి వీధికి వదిలారు ఆ భూతాలని. దాంతో అనేక మంది బాధితులయ్యారు. ప్రత్యర్థి పార్టీల కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిత్వ హననం చేశారు. అంటే ఒక నీచమైనటువంటి రాజకీయ వ్యవస్థని, ఒక సామాజిక వ్యవస్థని సృష్టించడంలో వాళ్ళు సఫలమయ్యారు. కానీ తర్వాత అట్లాగే కుంభకోణాలు చేసి వాళ్ళ క్వార్టరీలో ఉన్న వ్యక్తులు మద్యం కుంభకోణంలో సగటున అందులో భాగస్వామి అయిన వ్యక్తికి 300 నుంచి 350 కోట్ల రూపాయలు లాభం జరిగిందనేది సిట్టు దర్యాప్తులో కానీ, సిబిఐ దర్యాప్తులో కానీ బయటపడినాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు యువత పట్ల శ్రద్ధ పట్టుకుని ఎందుకు చేస్తారు? ఇప్పుడు గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు ఆ జిల్లాలో ఇదేదో పెద్ద అన్యాయం జరిగిందని, ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని, వీళ్ళు రాజీనామా చేయాలని, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని
ఏదో ఒకటి సృష్టిస్తున్నాడు. అక్కడ ఒక 2-3 కుర్రాళ్ళని ఎగదోసి దాని వెనకాల వీళ్ళు ఉంచున్నారు. అక్కడ ఎవరన్నా చూస్తే రాంబాబు రాశాడేమో ఈ ఎగ్జాము, ఆయనకి ఏదో అన్యాయం జరిగిందేమో అన్నట్టుగా ఉంది. ఆయన పాత్ర మెయిన్గా కనపడుతుంది. నిజంగా కుర్రాళ్ళకి అందరికీ తెలుసు, యువతలో ప్రభుత్వాన్ని ఏదో రకమైన చికాకు పెట్టాలి, ప్రభుత్వాన్ని కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. తర్వాత ఇవాళ నిన్న ఇది మన మహానాడు కూడా జరిగింది. మహానాడు కూడా సక్సెస్ఫుల్గా జరగటం, పబ్లిక్లో మంచి ఇమేజ్ తెచ్చుకోవటం, మంచి తీర్మానాలు పెట్టడం, మహిళలకి 33% కేంద్రంలో ఇచ్చినా ఇవ్వకపోయినా చట్టసభల్లో మనం పార్టీ తరఫున అన్ని టికెట్లు ఇస్తాము, తర్వాత ఆ బిల్లుకి మనం మళ్ళీ కూడా ఆమోదం తెలుపుదామని ఒక తీర్మానం ద్వారా చెప్పటం. ఇట్లా ఏ విధంగా చూసినా కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ, యువత కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ఇవన్నీ కూడా ఒక శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది వాళ్ళకి మింగుడు పడని అంశంగా ఉంది. కాబట్టి అంబటి రాంబాబు ఇప్పుడు కూడా అంబటి రాంబాబుది ఒక నెగిటివ్ పాత్రే. దానికి అసలు ఆయన చాలా ఒక స్పెషలిస్ట్ అని చెప్పాలి. లోకేష్ గారిని కూడా రకరకాల పేర్లతో వ్యంగ్యంగా పిలవటం, ఆయన అందరినీ పిలుస్తాడు. ఇప్పుడు ఆయన చేసిన పనులు ఏంటి అనేది మన అందరం కూడా చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనవసరంగా నోరు పారేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు మీరు రెడీ అన్నారు కదా, అలాంటి సృష్టించడం ద్వారా కూడా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇటు యువత లేరు రారు. ఎందుకంటే వైసీపీ పార్టీతో యువతకి మేలు జరిగిందనేది ఎవరో చెప్పలేరు కూడా. కాబట్టి ఇది అంబటి రాంబాబు చేసే ఇటువంటి ప్రయత్నాలు మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఇందాక దుర్గకుమార్ గారు చెప్తున్నట్టు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా డిఎస్సి, మెగా డిఎస్సి రాశారా? నిజంగా వాళ్ళు ఏమైనా ఫెయిల్ అయితే ఇలాంటి ధర్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే, వాస్తవానికి విద్యార్థులు రాసిన వారు ఖచ్చితంగా సంవత్సరం పాటైపోయింది, ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న నీట్ పరీక్ష రద్దయింది, అక్కడ పేపర్ లీక్ అయింది అన్న తర్వాత వీళ్ళకి ఏ సబ్జెక్ట్ దొరక్క దాన్ని ఏమైనా తీసుకొని దీన్ని ఏపీ డిఎస్సికి ఏమైనా ఆపోదిస్తున్నారా? ఇక్కడ విద్యార్థుల్లో ఒక రెచ్చగొట్టే తత్వం తీసుకొచ్చి శాంతి భద్రతలు దెబ్బతినేలాగా ఇది కూడా ఒక కుట్రలాగా చూడాలా? దాని నుంచి మీరేం చెప్తారు? కుట్ర ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, గత 3 రోజులుగా వాళ్ళ మీడియాలో వస్తున్న కథనాలు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్లు, ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఒకవైపు ఏమో మహానాడు సక్సెస్ అయింది, వాళ్ళేంటి మహిళా రిజర్వేషన్లు కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా రేపొద్దున మేము ఇస్తున్నాం, ఇట్లా మా తరఫున 8 మంది ఎంపీలుగా మహిళలు బరిలో దిగుతారు, లేకపోతే ఒక 58 మంది ఎమ్మెల్యేలుగా మహిళలు బరిలో దిగుతారు, సీట్లు పెరిగితే ఒక 13 మంది ఎంపీలుగా పెడతాం, ఒక 85 మందిని ఎమ్మెల్యేలుగా పెడతాం అంటూ మహిళా మహానాడుగా అలాంటి బలంగా వెళ్తున్న సందేశాన్ని ప్రజల్లోకి చేరకుండా చేసే కుట్ర. మరొకటేంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు తలుపు తట్టబోతుంది సిట్. జగన్మోహన్ రెడ్డి పిఏని 2 రోజులుగా విచారిస్తున్నారు. కేఎన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ఇప్పుడు అక్కడ కేఎన్ఆర్ ఏం జరుగుతోంది అక్కడ 9:30 గంటలు నిన్న విచారించారు. ఆయన భార్య ఖాతాలో 20 కోట్లు బయటకు వచ్చింది, అతను తిరుపతిలో కొన్న 100 కోట్ల ల్యాండ్ బయటకు వచ్చింది, అటు రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర భూములు, ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర భూములు, దర్శిలో 10 ఎకరాలు, విజయవాడలో కార్ల షోరూమ్, అసలు టికెట్లన్నీ అమ్ముకున్నాడని, ఎర్రచందనం స్మగ్లర్కి 5 కోట్లకు అమ్మాడని, ఉత్తరాంధ్ర బీసీ ఎమ్మెల్యే జగన్తోనే ఫిర్యాదు చేశాడని, ఈ మొత్తం నాగేశ్వర్ రెడ్డిని 2 రోజులుగా విచారిస్తున్నారు. అతను ఎవరో బినామీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి, అతన్ని పిలిచారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారు, జగన్మోహన్ రెడ్డిని సిట్ విచారించబోతోందని ముందే స్మెల్ చేసి రోడ్ల మీదకి వచ్చారా? ఇప్పుడు మెగా డిఎస్సి అసలు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నాళ్ళైంది? రేపు జూన్ 12కు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తొలి సంతకం పెట్టాడు. రేపు 12వ తారీఖుకి 2 ఏళ్ళు అవుతుంది. దీని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్ ఆయన పుట్టినరోజు నాడు ఇచ్చారు.
2025 ఏప్రిల్ 20న తారీఖు అవును. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీకు ఈ డిఎస్సి పరీక్ష ఎప్పుడు జరిగింది? పోయిన సంవత్సరం జూన్ 6 నుంచి జూలై 6 దాకా చేశారు. దీని ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? పోయిన సంవత్సరం ఆగస్టు 12న వచ్చాయి. అంటే ఇప్పుడు ఫలితాలు వచ్చి 15,941 మంది 7 నెలలుగా ఉద్యోగానికి వెళ్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఈ 7 నెలలు తెరవని నోళ్ళు, రోడ్ల మీదకి రాని కాళ్ళు ఇవాళ ఎందుకు వచ్చాయి? కుట్ర కాదా? నేను అంటోంది అదే. కేఎన్ఆర్ డ్రిల్లింగ్ బాగా దిగిందా? లేకపోతే ఆ మహిళ మహానాడు బ్రహ్మాస్త్రం దిగిందా అని అంటున్నాను. ఇప్పుడే మన ఎవరు దుర్గా కుమార్ గారు చెప్పారు, మీరు కూడా ఇంట్రోలో అన్నారు. ఎవరైనా గుంటూరులో ధర్నా చేస్తోంది అంబటి బ్రదర్స్, మొక్కజొన్న, మురళీకృష్ణ కూడా ఉన్నాడా? లేకపోతే ఈ లాటరీ కింగ్ ఎవరు ఈయన రాంబాబు? లేకపోతే అక్కడ ఎవరు తిరుపతిలో దిగింది ఎవరు ఇవాళ? తండ్రి కొడుకులా? కరుణాకర్ రెడ్డి లేకపోతే అభినవ్ రెడ్డి? గంజాయి బ్యాచా? గంజాయి రెడ్డి అన్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఇవాళ విజయవాడలో దిగింది ఎవరు? దేవినేని అవినాష? అదే కేఎన్ఆరా? ఇప్పుడు కేఎన్ఆర్ కార్ల షోరూమ్ బాగా చేశాడా? రూపాయి పెట్టుబడి లేకుండా 50% వాటా కేఎన్ఆర్కి ఇప్పించింది ఎవరు? లక్ష్మీ హుందాయా అది? కార్ల షోరూమ్ ఇప్పించింది ఎవరు? ఇప్పుడు అతను కూడా పిలిచారు, ఆ ఓనర్ను కూడా. పేరు ఏదో ఉంది, ఉస్మాన్ సందీప్. అప్రూవర్గా మారతాడా? ఇప్పుడు సందీప్ వివరాలన్నీ చెబుతాడన్న భయంతో ఇవాళ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారా అని అడుగుతున్నా. అంటే ఒక జగన్ పిఏకి సంబంధించి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మళ్ళీ బినామీలు ఉన్నాయి. అంటే ఒక పిఏకి బినామీలు ఉన్నంత స్థాయికి వెళ్ళారంటే ఎంత దోచుకున్నారంటారు? అంటే ఇతనే జగన్కి బినామీ, అవును, మళ్ళీ ఇతనికి బినామీ ఏంటంటావా? అవును. ఇప్పుడు అతనికి ఇంకా బినామీలు ఉన్నారేమో చూడు. అవును. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా నీకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు, నువ్వెందుకని పెట్టలా? నువ్వు పెడతానన్నావు కదా, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెడతానన్నావు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అరే జాబ్ క్యాలెండర్ వదిన సాక్షి క్యాలెండర్లు 5 ఇచ్చింది అన్నాయి ప్రతి జనవరికి. నీ జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగింది ఎవరు? షర్మిల. ఇప్పుడు నాన్న ఆ రోజు 9,000 పోస్టులతో మెగా డిఎస్సి పెట్టాడు, నువ్వేంట్రా నాయన 6,000 పోస్టులతో దగా డిఎస్సి అని అడిగింది ఎవరు? షర్మిలే కదా. ఇవాళ నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక మెగా డిఎస్సి పెట్టలేకపోయావు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయావు. ఇప్పుడు మెగా డిఎస్సి పెట్టాడు కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలా? జాబ్ క్యాలెండర్ మొన్న ఉగాదికి ఇచ్చాడు కాబట్టి రాజీనామా చేయమంటారా? వాళ్ళందరూ అదే. ఇప్పుడు ఏది లోకేష్ రాజీనామా చేయాలంటే అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు మొత్తం ఈ 2 ఏళ్లలో ఏ విధంగా జాబ్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది బ్రహ్మాండంగా. మనం చూసాం, అసలు 36 రోజుల్లో తెచ్చాడంట పుట్టపర్తికి. ఏదది? జెట్ ఫైటర్ అసెంబ్లింగ్ యూనిట్ 1,00,000 కోట్లతో. తొలి దశ 15,000 కోట్లు. రాజ్నాథ్ సింగ్ వచ్చి శంకుస్థాపన చేశాడు. లోకేష్ రాజీనామా చేయాలా? రాజ్నాథ్ సింగే చేయమంటే పోలా రాజీనామా? ఇప్పుడు ఆర్సెల్ఆర్ స్టీల్ మిట్టల్ కంపెనీ దగ్గర 1,50,000 కోట్లతో మనం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర శంకుస్థాపన, భూమి పూజ. ఏం చేయాలా? భరత్ రాజీనామా చేయాలా? పరిశ్రమల మంత్రి లేదు, అసలు కుమారస్వామిని రాజీనామా చేయమందామా? క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన, అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయి, జితేంద్ర సింగ్ రాజీనామా చేయి, నిర్మలా సీతారామన్. అంటే ఇవాళ వీళ్ళు స్పేస్ లేదు, ఇక మాకు భవిష్యత్తు లేదు, ఫ్యూచర్ లేదు అన్న భయం కనపడతా. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తారు, అతను జైలుకి వెళ్ళక తప్పదు అనే భయం కనపడతా. ఆ భయంతో ఇవాళ ఈ గావు కేకల. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని డిఎస్సీలు పెట్టలా. ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు కదా, నాకు తెలిసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక 450 మంది ముఖ్యమంత్రులు అయి ఉంటారు.
ఈ 80 ఏళ్లలో. అంటే 14 డిఎస్సీలు పెట్టాడట. మళ్ళీ రేపు ఇంకో డిఎస్సీ పెడుతున్నాడు. 3500 పోస్టులతో రెండో డిఎస్సీ కూడా పెడుతున్నాడు. సప్లిమెంటరీ. లోకేష్ రాజీనామా చేయి అంటే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. ఎవరు? అంబటి రాంబాబు. ఎందుకు? కేఎన్ఆర్ భార్య ఖాతాలో, శశికళ ఖాతాలో 20 కోట్లు పడ్డందుక, 2 కోట్ల బంగారం ఉన్నందుక. అంటే ఇవాళ అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్, భూమన ఫ్రస్ట్రేషన్, దేవినేని దేనికి అని అడుగుతున్నా. ఇప్పుడు గావు కేకలు పెడుతున్నారు ఎందుకు? బ్రహ్మాండంగా ఇవాళ మనం చూసాం 14 డిఎస్సీల్లో అంట 196,000 మంది టీచర్లను ఆయన నియమించాడంట. ఈ 4 కూడా కలిపితే 2 లక్షల మంది టీచర్స్. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతమంది ఉపాధ్యాయులు నియమించాల. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు టీచర్ల మీద ఇంత కక్ష కట్టాడు? పగబట్టాడా? పగబట్టిన పావు నాకు తెలుసు, కానీ పగబట్టిన పార్టీ మొదటిసారి చూస్తున్నాం. సో దుర్గా కుమార్ గారు, వాస్తవానికి అటు డివిఎస్ గారు చెప్తున్నట్టు కూడా నిజంగా ఉపాధ్యాయుల మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడా? ఎందుకంటే గతంలో తాను హయాంలో ఉన్నప్పుడు 2019-24 దాకా కరోనా వచ్చినటువంటి సమయంలో వైన్ షాపుల దగ్గర కావచ్చు, అక్కడ కూడా టీచర్స్ నించోబెట్టినటువంటి పరిస్థితి. ఆఖరికి టీచర్ని టాయిలెట్లు కానీ ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టాల్సిన పరిస్థితి. వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక జీతాలు కూడా 1వ తారీఖు పడుతుందని చెప్పి అందరూ అనుకుంటుంటే అది 15వ తారీఖు, 20వ తారీఖు వాళ్ళ పిఎఫ్లు అవన్నీ కూడా లూటీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు టీచర్ల మీద ఇంత కక్ష కట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి సంబంధించినట్టు అంబటి రాంబాబు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, దేవినేని అవినేష్ కానీ వీళ్ళందరూ కూడా మెగా డిఎస్సీ కాదు ఇది దగా డిఎస్సీ అంటున్నారంటే వాళ్ళకి నిజంగా అర్హత ఉందా అంటే ఏం చెప్తారు? ఒక్క టీచర్ల మీద ఏంటి జగన్ గారు, ఆయన కక్ష కట్టని వ్యవస్థ ఏదన్నా ఉందా, లేకపోతే కక్ష కట్టని ప్రజలు ఎవరైనా ఉన్నారా? అన్ని రకాల వృత్తుల మీద, అన్ని రకాల వ్యవస్థల మీద కూడా ఆయన కక్ష కట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు ఆయనకి, అయాచితంగా ఇచ్చారు. ఆయనే నమ్ముకోలేకపోయాడు. అసలు నేను ముఖ్యమంత్రినైనా కాదా, నిజంగా అయ్యానా అని ఎస్పీలు కలెక్టర్ల మీటింగ్ పెట్టిన బిల్డింగ్ని కనుక నేను పగలగొట్టమంటే పగలగొడితే కనుక నేను సీఎం అయినట్టేననేది ఆయనకి నమ్మల పరిస్థితి. ట్రైన్ చూసుకున్నాడు, గిచ్చుకున్నట్టుగా ఒక ఆర్డర్ ఇచ్చి చూశాడు. నిజంగా ఇది కనుక కోలగొడితే నేను ముఖ్యమంత్రిని నమ్మలేకపోయాడు ఆయన. తర్వాత ఆయన వాళ్ళ అవినీతి గురించి వాటి గురించి మాట్లాడుతుంటే కలెక్టర్లు, ఎస్పీలు చూసిన చూపులు ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా. ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి అవటం ఏంటి, మనం వచ్చి ఇక్కడ కూర్చోవటం ఏంటి, వాళ్ళు నమ్మలేకపోయారు. మనం నిజంగా ఇది జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడా, మనం వింటున్నామా, అందులోనూ అవినీతి అక్రమాల గురించి ఆయన చెప్పటం మనం వింటాం. వాళ్ళ పరిస్థితి అట్టాగా ఉంది. ఆ మీటింగ్ అయ్యేరాక కూడా వాళ్ళు ఐఏఎస్లు అయినట్టు కానీ, ఐపీఎస్లు అయినట్టు కానీ వాళ్ళు ఆ కోచింగ్లు తీసుకుని డెహ్రాడూన్ నుంచి, లేకపోతే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ దీంట్లో 2 ఏళ్ళు ట్రైనింగ్లు చేసి ఎస్పీలు రాక ఇక్కడికి వచ్చాము అన్నది కూడా వాళ్ళు ఆ షాక్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఏంటంటే, నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని వీళ్ళందరూ కలెక్టర్లైనా, ఎస్పీలైనా, ఈ ప్రజావేదిక ఇదంతా నిజమేనా చూద్దాం. అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికినప్పుడు వాడు రుద్ది చూస్తాడు కదా, నిజమా రాక్షసుడు వస్తాడా, కోరికలు తీరుస్తాడా అని. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మరి నిజంగా ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపించినాయి. ఎంత ఆపగా దోసుకు తిందామా, ఎవరిని వేధిద్దామా, మళ్ళీ నేను 2వసారి ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకం నాకు లేదు. నేను ఒక్కసారి అయ్యి వచ్చాను కాబట్టి చివరి రాక తమాయించుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి మళ్ళీ నాకు అవకాశం దొరకదేమోనని లాస్ట్ లెగ్ ఆఫ్ ద జర్నీ అంటారు కదా, ఇక ముఖ్యమంత్రిగా దిగబోతా ఉండగా ఒక్కసారి ఈ బురద బకెట్ని చంద్రబాబు మీద పోసేస్తే నా పని అయిపోద్ది, మళ్ళీ ఇంత దగ్గరగా నేను చంద్రబాబు గారికి వస్తానో లేదో అని అన్ని వర్గాల ప్రజల్ని వేధించినట్టుగానే ఆయన టీచర్లని కూడా వేధించాడు. అందుకని టీచర్ల మీద ప్రత్యేకమని కాదు, ఏ వర్గం మీద ఆయనకి ప్రేమ లేదు. రెండోది ఏంటంటే, మరి అది సొంత తల్లి చెల్లి మీదే ప్రేమ లేని వ్యక్తికి దేశాన్ని ప్రేమిస్తాడని, ప్రజలందరినీ ప్రేమిస్తాడని, కన్నబిడ్డల్లాగా చూసుకుంటాడని ఏముంటుందండి?
తర్వాత అసలు నిజానికి ఒక టర్మ్లో నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నీ తండ్రి టర్మ్లోనే క్విడ్ ప్రోకో ద్వారా ఏ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు వీరు చెప్పారు 450 మంది ముఖ్యమంత్రులు అయి ఉంటారని. దీనికన్నా పెద్ద స్టేట్లు డబల్ అయిన సంఖ్యలో అంటే విస్తీర్ణంలో కానీ బడ్జెట్లో కానీ ఉత్తరప్రదేశ్ అలాంటి చీఫ్ మినిస్టర్లు కూడా ఈయన సంపాదించిన దాంట్లో 10వ వంతు 20వ వంతు కూడా సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. అసలు అసలు ఆ దేశంలోనే ఒక అగ్రగామిగా సంపాదించిన వ్యక్తికి రెండోసారి ముఖ్యమంత్రి ప్రజలు ఎందుకు ఇచ్చారంటే ఆయన కడుపు నిండిపోయింది కాబట్టి ఇంకా తినటానికి ఖాళీ లేదు. అంటే ఆర్థిక ఉగ్రవాది అన్న తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు. చేసి దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఇక ఆర్థికంగా ఇప్పుడు మీరు ఒక బిర్యానీ తినగలుగుతారండి, ఒక బిర్యానీ నా కంటి ముందే తిన్నారు, ఇక రెండో బిర్యానీ మీకోసం నేను తెప్పించినా తినడానేగా నేను తినొచ్చు అని నేను తెప్పించా. మీకు మీ శక్తి అయిపోయిందని మీరు 2 కాదు 10 కాదు 100 తెప్పించినా లాగేసే పని మీద మీకు తెలియదు ఇంకా అదే అట్లాంటి పరిస్థితిగా ఉంది. ప్రజలు కూడా ఆయన ఊహించలా. మళ్ళీ తను టర్మ్లో కూడా ఇంత కరప్షన్ చేస్తాడు అని ఊహించలా. తన కడుపు నిండిపోయింది, హ్యాపీ. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఎంత సంపాదించినా మళ్ళీ పరగడుపునే ఉంటాడనేది ఎవరన్నా ఊహిస్తారా? మరి ఎక్కడ ఛానల్ అయి చేశాడు, మళ్ళీ ఫ్రెష్ ఇంకోసారి ఇవ్వమని మళ్ళీ ఇప్పుడు 29లో నేను రెడీగా ఉండాలని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇస్తారంటారు? ఎందుకు ఇస్తారండి? ఒక్కసారి మామూలు దెబ్బతిన్నారండి వీళ్ళు. ఎంత హై వోల్ట్ కరెంట్ పెట్టాడండి వర్గాల ప్రజలందరికీ, రాష్ట్రం మొత్తం ఉడికిచ్చాడు. ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్లో వాళ్ళ పర్సనల్ పిఏ ఇంతవరకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఓఎస్టీలును సెక్రటరీ క్యాడర్ వాళ్ళే ఉన్నారనుకున్నాం. ఒక పిఏ అంతకుముందు 10-15 వేలు వాళ్ళ సాక్షి దాంట్లో ఒక చిన్న చిరుద్యోగి 10,000 వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని బ్రతికిన వాళ్ళు అంట. అంత సాధారణ వ్యక్తికి వాళ్ళ నా ఆడిటర్ మాట్లాడతాడు, ఆయన ఫిగర్స్ గురించి అడుగుతుంటే నువ్వు అక్కడ ఎంత పెట్టావు ఇక్కడ ఎంత పెట్టావు అంటే అవన్నీ నేను చెప్పలేను, నాకు గుర్తులేదు, నేను పట్టించుకోను. నా ఆడిటర్ మాట్లాడతాడంటే 10,000 ఉద్యోగికి 4 ఏళ్లలో ఆడిటర్ మాట్లాడే స్థాయి వచ్చిందంటే బిర్లా కంపెనీలు లేకపోతే టాటా కంపెనీలు లేకపోతే రిలయన్స్ కంపెనీలను పిలిచి అడిగితే కూడా వాళ్ళు చెప్పగలుగుతారు ఆడిటర్ సహాయం లేకుండా కూడా ఓ 10 కోట్లు అటో ఇటో. నిన్న డివిఎస్ గారు నేను చేసిన ఒక డిస్కషన్ లో కూడా ఒకవేళ కేఎన్ఆర్ ఆడిటర్ అంటే ఎవరు విజయసాయి రెడ్డి అయి ఉండొచ్చు అంటారా? ఏమో ఆయన సరిపోతాడా, ఇంకా అంతకన్నా పెద్ద ఆయన కూడా ఉండాడో చెప్పలేము. ఇప్పుడు డెప్త్ ఏంటనేది. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి కన్నా పై స్థాయిలో ఉండి ఆయన మళ్ళీ బినామీలు పెట్టుకుని అంటే డ్రైవర్కి నౌకర్లు అన్నట్టుగా ఇప్పుడు ఆ స్థాయి వెళ్ళింది అనేది ఇప్పుడు నాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు సిట్లో లేటెస్ట్గా వస్తుంది, తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తున్నాయి కంకాళాలు అన్నట్టుగా. మరి ఇవన్నీ కూడా కొత్త ఇది వచ్చింది. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాడిని ఏది ఇచ్చాడు పలానా ఉంది. ఇప్పుడు అతన్ని నమ్ముకున్నందుకు మరి ఇవాళ అతను నిడమానూరు దగ్గర అన్ని పెద్ద కారు కంపెనీలు ఉన్నాయి. ఆ కారు కంపెనీల్లో మరి ఒక పిఏకి 50% వాటా ఉందంటే చిన్న విషయమా? పెద్ద పారిశ్రామిక దగ్గరే దాదాపు 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయండి. అవును. తర్వాత అక్కడ తిరుపతిలో కొన్నాడంట, ఎక్కడంటే అక్కడ దర్శిలోను. తర్వాత అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత మేజర్ సిటీలో విల్లాస్ ఉన్నాయో ఈయనకి కూడా ఇళ్ళు అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. విల్లా అని చెప్పలేం కానీ కొన్ని చోట్ల ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఇట్లాంటి చోట ఆయనకు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి భారీగా. జగన్మోహన్ రెడ్డికి ఈ కోటరీని చూసుకునే ప్రేమ ఉంటుంది కానీ కోటరీ మీద, టీచర్ల మీద, మెగా దీంట్లో సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్ మీద, అసలు ఎంప్లాయీస్ని సెలెక్ట్ అవ్వటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్స్చెక్కర్ మీద భారం పడుతుంది, కోశాగారం మీద. ఎందుకు ఇవ్వాలి శాలరీస్ ఇవన్నీ కూడా? అవి కూడా మనమే సర్దేసుకుంటే అయిపోతుంది. అటువంటి వ్యక్తి పలానా టీచర్లు అని మీరు అన్నట్టు ఆ రోజున వాళ్ళు వైన్ షాపుల దగ్గర ఇప్పుడన్నా టీచర్స్ని ఉపయోగించిన ముఖ్యమంత్రి 450 మందిలో ఎవరికైనా ఐడియా వచ్చిందండి? అట్లాంటి గ్రేట్ ఐడియాస్. అదే అంటున్నా, ఎక్సైజ్ కానిస్టేబుల్ పెడతారు, లేదంటే ఆ లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ పెడతారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడతారు, ఇంకా కాకపోతే ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ ఇట్లాంటి వాళ్ళని ఉపయోగిస్తారు. టీచర్స్ని ఇలాంటి నీచమైన జాబులకి, తర్వాత బాత్రూములు కడగటం లేకపోతే వాళ్ళు ప్రతిరోజు అవి రిపోర్ట్ మా చిన్నప్పుడు కూడా స్కూల్లో ఫ్యూన్ అని పెట్టేవాళ్ళు అండి. ఇట్లాంటి చిన్న పనులన్నీ వాళ్ళు చూసేవాళ్ళు. టీచర్లు వచ్చి కుండల్లో మంచినీళ్ళు పోయటం, ఆ రోజులో బాత్రూమ్స్ అంతగా లేవు కానీ ఉన్నా కూడా అంతకుముందు దానికి ఒక వ్యక్తిని పెట్టేవాళ్ళు. అంతేగాని టీచర్లను పెట్టి ఆ పని చేయించడం వలన విద్యా ప్రమాణాల నాణ్యత పడిపోలేదా? వాళ్ళకి అదే సరిపోయింది.
ఇప్పుడు ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఎప్పుడన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మెరిట్ మీద ఫ్రంట్ పేజీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కార్పొరేట్ కాలేజీలు కాదు మా పాఠశాలల్లో కూడా ఈ రకమైన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాల్ టికెట్లు ఫోటోలతో సహా వేశారు. మాయా లేదు మర్మం లేదు. వాళ్ళు ఏమన్నా కార్పొరేట్లో చదివి ఏమైనా బోగస్ తెచ్చేసారా? ఆ స్కూల్ పేరుతో సహా వేశారు కదా. అక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఎవరు విద్యామంత్రి లేదు, ఏం లేదు. వాళ్ళు నిజమైన హీరోలు అట్లా ఉండాలి. అంతేగాని ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కూడా నా సొంత పేపర్లకు ఇచ్చుకుంటానన్న తీరుగా ఈ ప్రభుత్వం వ్యవహరించదు కదా. కాబట్టి ఇక ఆయన మీరు అన్నట్టు కక్షగట్టిన అన్ని వర్గాల్లో ఆ బాధితుల్లో టీచర్స్ కూడా ఉంటాం, వాళ్ళ దురదృష్టం అని. సో డివిఎస్ గారు, పునర్విక చూసాం, ఆపరేషన్ పునర్విక, నారా లోకేష్ గారు దాదాపు 6 కోట్లు సాయం చేయడం, ఏదైతే బయట నుంచి వచ్చినటువంటి ఒక ఫండ్ దాదాపు 10 కోట్లు, ఒక్క పాపకి సహాయం చేసినందుకే కొన్ని కోట్ల మంది మనసుల్లో లోకేష్ గారు నాటుకుపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిఏనే కొన్ని 100 కోట్లు తిన్నారంటే ఎంతమంది పునర్వికాలను మనం కాపాడుండొచ్చు అంటారు. అటువంటిది ఎంతోమంది పునర్వికాలని కూడా దోచేసింది, ఆఖరికి వాళ్ళని చంపేసినటువంటి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. వారే కాకుండా కల్తీ మద్యంతో ఇప్పుడు అదే సంబంధించిన ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు తవ్వుతుంటే ఒక్కొక్క డొంక కదులుతుంది. దాదాపు 35,000 మంది మరణాలు మనం చూసాం. ఇప్పటికే లక్షలాది మంది కిడ్నీలు లివర్లు చెడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇంతమంది పొట్టను పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మీరేం చెప్తారు? అంటే లోకేష్ ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. అసలు పేదలు లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజలు, అటు మహిళలు, ఇటు యువతరం, మొత్తం అన్ని వర్గాల ప్రజలు ర్యాలీ అవ్వడం, లోకేష్ వెంట ర్యాలీ అవ్వడం చూసి నిన్న మహానాడు అతను సక్సెస్ చేసిన తీరు, వర్చువల్ మరి మహానాడు నిర్వహణ, 2 రోజుల్లో 25 లక్షల మంది కనెక్ట్ అయ్యారంటే అదొక పెద్ద గిన్నెస్ రికార్డ్ అంటున్నారు. అంటే లోకేష్ ఫీవర్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? లోకేష్ ఫోబియా పట్టిందా? అంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా లోకేష్ కలవరిస్తున్నాడా? అంటే టార్గెట్ లోకేష్. ఇప్పుడు ఈ ఆందోళనలు ఇవాళ టార్గెట్ డిఎస్సి, టార్గెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖనే టార్గెట్ చేయండి అంటూ వైసీపీ సోషల్ మీడియాలందరికీ కూడా, సాక్షి ఛానళ్ళు లేకపోతే కూలి మీడియా ఏదో అంటారు నీలి మీడియా, అంటే విద్యా రంగంలో ఇవాళ ఉపాధ్యాయులను ఆయన మెప్పించిన తీరు, ఆ జీవో 117 రద్దు, లేకపోతే మనం చూసాం ఎవరైతే అత్యుత్తమ విద్యా బోధనలు అమలు చేస్తున్నారో ఆ టీచర్లతో లంచ్ మీటింగ్, అతను ఒక స్టూడెంట్ లాగా వాళ్ళు చెప్పేది రాసుకోవటం, 45 యాప్లు అప్లోడ్ చేయాలంట జగన్మోహన్ రెడ్డి టైంలో. అదే ఆ బాత్రూమ్ ఫోటోల దగ్గర నుంచి అసలు ఇవాళ ఇప్పుడు ఆ యాప్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదంటూ విద్యా బోధనకే వాళ్ళని పరిమితం చేయటం, ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళకి జీతాలు. జగన్మోహన్ రెడ్డి టైంలో 15వ తారీఖు 20వ తారీఖు కూడా పడక ఈఎంఐలు బౌన్స్ అవుతా ఒక పరపతినే దెబ్బతీస్తే కదా ఆ రోజు ఇదే టీచర్లు పగబట్టి జగన్మోహన్ రెడ్డి దించేసింది. బీఆర్టీఎస్ రోడ్లో బెజవాడ లక్షల మంది ఎందుకు ర్యాలీ చేశారు? జైల్లో ఎందుకు పెట్టించావు? ఆ రోజు హరీష్ రావు ఆయనే అన్నాడు తెలంగాణ నుంచి మంత్రిగా, మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తున్నాం, అక్కడ లోపలేంచారు అన్నాడు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా పగబట్టాడు అంటున్నా. ఇవాళ 15,941 మంది టీచర్లు, వాళ్ళపై పగ. నిన్న లోకేష్ సవాల్ చేశాడు మహానాడు వేదిక మీదుగా, రిక్రూట్ అయినటువంటి అభ్యర్థులు 15,941 మందిలో ఒక్కళ్ళైనా సరే నేను డబ్బులు తీసుకున్నానని రుజువు చేస్తే సవాల్ అన్నాడు. ఎక్కడున్నాడు అంబటి బాబు? తీసుకొచ్చాడా? అతను ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మెగా డిఎస్సి ఇది ఈ పరీక్షకి రిజిస్టర్ అయింది ఎంతమందో చెప్పనా? 3,36,307 మంది రిజిస్టర్ అయ్యారు. అపీర్ అయింది, ఎగ్జామ్కి అపీర్ అయింది 3,12,450 మంది. అంటే దగ్గర నీకు 92.9%, అంటే 93% అటెండ్ అయ్యారు. మరి
పిలిచింది పోస్టులు ఎంతమందికి, ఎన్ని పోస్టులు పిలిచారు? 16,347 పోస్టులకు పిలిచారు నోటిఫికేషన్. అంటే ఇందులో నీకు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్స్ 7,725 పోస్టులు, ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ 6,371 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ అంటే టీజీటీ 1,781 పోస్టులు. నోటిఫికేషన్ ఇస్తే 15,941 మంది సెలెక్ట్ అయ్యారు. ఒక పెద్ద ఉత్సవం, పండగ. సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్, అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి, ఇటు విద్యాశాఖ మంత్రి, బీజేపీ మాధవ్. చూశారు కదా ఆ రోజు ఉత్సవం, కుటుంబ సభ్యులతో సహా. ఒక హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని ఆ నియోజకవర్గాల అభ్యర్థులకి ఇచ్చే ముందు ఇస్తున్న సమయంలో ఆయా ఎమ్మెల్యేస్ని కూడా ప్రెజెంట్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, కుటుంబ ఇదిలాగా. ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది టీచర్లు ఎంపికయ్యారు. ఇప్పుడు 7-8 నెలలుగా ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా. ఎక్కడున్నాయి 7-8 నెలలు? ఏ గాడిదలు కాస్తున్నావు, లేకపోతే ఏదో అంటారు అదేంటి గుడ్డి గుర్రం. అంటే ఇప్పుడు ఇది సంవత్సరం నుంచి జరుగుతోంది ఈ ప్రక్రియ. షెడ్యూల్ ప్రకటన దగ్గర నుంచి, ఎగ్జామ్ కండక్ట్ చేయటం దగ్గర నుంచి, రిజల్ట్స్ ఇవ్వటం దగ్గర నుంచి 148 రోజుల ప్రక్రియ. 200 కేసులు వేయించాం. ఎన్ని కేసులు? ఆ కోర్టు కేసులను సాల్వ్ చేయించి వీళ్ళందరికీ చక్కగా ఉద్యోగాలు ఇస్తే ఎవరి మీద పగబట్టావు? ఇదెక్కడి పగ, ఏమి ప్రతీకారం? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే తను చేయలేకపోయాను. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, సత్యమూర్తి గారు మన దుర్గా కుమార్ గారు చెప్పారు ఇందాక, నేను చేయలేకపోయాను వాళ్ళు చేశారు. అదా ఈ దుగ్ధ, ఈ అక్కసు, ఈ కడుపు మంట. అంటే ఈ నెలకు సరిపోను ఈనో ట్యాబ్లెట్లు పంపలేదా? లేకపోతే లండన్ మందులు వికటించినయా? అతని మీద అనేక రకాలైన ఆ ట్యాబ్లెట్లు గోల. ఇదంతా డైవర్షన్, కేవలం డైవర్షన్. తన పిఏని ఇవాళ విచారణ చేస్తున్నారు. పిఏ మొత్తం 100 కోట్ల భూములు బయటకు వచ్చాయి, బంగారం బయటకు వచ్చింది, బ్యాంకులో 20 కోట్లు బయటకు వచ్చాయి. నెక్స్ట్ నా తలుపు తడతారు అనే భయంతో ఇవాళ తిరుపతి భూమన ధర్నా చేయి, గుంటూరు రాంబాబు ధర్నా చేయి, లేకపోతే దేవినేని ఉమా. అంటే ఇక్కడ ఇదే కదా అవినాష్, దేవినేని అవినాష్. అంటే ఇక్కడే అర్థమైపోవటంలో వీళ్ళ యొక్క కుట్ర. అవును. సో ఫైనల్గా దుర్గా కుమార్ గారు, వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు, వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ కూడా నడుస్తూ వస్తుంది. అసలుకి అక్రమాలు లేకుండా, అవినీతి లేకుండా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ, ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తూ, ఒక పక్కన విద్యార్థులు కావచ్చు, యువతకు కావచ్చు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక లోకేష్ గారు ఒక పక్క అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అదే యువతని గంజాయి బానిసలు చేయడం, మాదక ద్రవ్యాలు అలవాటు చేయడం, అదేవిధంగా గంజాయి దాదాపు పక్క రాష్ట్రాలలో కావచ్చు, నేపాల్లో దొరికినటువంటి ఒక దానికి కూడా అవశేషాలు మన దగ్గర కనిపించినట్టు తెలుసు. సో ఇద్దరికి మధ్య ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? అసలు ఏదో హిమాలయ పర్వతానికిను ఒక లోయకి ఉన్నంత లోతు మనిషి తను ఆయన ఉన్నత శిఖరం. లోకేష్ గారు ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండే వ్యక్తి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మేలే జరుగుతుంది. ఇతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా కీడే ఆలోచిస్తూ ఉంటాడు, లేకపోతే ఈ కుంభకోణాల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ పొంతనెట్టా కుదురుతుంది. ఇప్పుడు సొంత కుటుంబంలో కూడా సహజంగా, ధర్మంగా, సామాజికంగా చేయాల్సిన కనీస కర్తవ్యాన్ని కూడా అతను చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు దీనికోసం సుప్రీంకోర్టులు లేకపోతే రాజ్యాంగాలు, భారత న్యాయ వ్యవస్థని అంతని వడపోయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక రైతుకి ఒక పల్లెటూరులో నిరక్షరాస్యులైన కుటుంబంలో 20 సెంట్లు ఉంటే, 2 కొడుకులు ఉంటే 10 సెంట్లు తీసుకుంటారు. లేదు 2-3 తల్లిదండ్రులకు ఒక ఆట, మిగిలిన 2 పిల్లలకి 2 ఆటాలు తీసుకుంటారు. ఇది సహజ న్యాయం. ఇది కొన్ని తరాలుగా వస్తున్న న్యాయం. దీనికి ఏం పెద్ద శాస్త్రాలు అక్కర్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా భిన్నమైన న్యాయం. అసలు
సొంత తోడబుట్టిన చెల్లినే నా చెల్లి కాదనే కాడకు వచ్చింది, తల్లినే నా తల్లి కాదన్నాడు. అంటే ఎవడన్నా దేశంలో ప్రపంచంలో తల్లిని కూడా నా తల్లి కాదని డిజోన్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? కాబట్టి అట్లాగే లోకేష్ గారు అన్నాడు. లోకేష్ గారు తను ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ ఇటు విద్యాశాఖకి ఎంత న్యాయం చేయాలి, పిల్లల తను ఒక స్టూడెంట్స్ దృష్టిలోనూ తల్లిదండ్రుల దృష్టి ఎలా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ ఆలోచిస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్ర పెద్దగా ఈ ఇంటి పెద్దగా మన ఇంటికి ఏమేమి సామాన్ కావాలి, ఏమేమి వనరులు సమకూర్చుకోవాలి, మనం ఎలా వ్యూహం వేసుకోవాలి, మన ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉండాలి, సంపాదన వనరులు ఎట్లా సంపాదించి రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు 36 రోజులు వారు అనంతపూర్ ఫైటర్ దీన్ని తీసుకురాటువంటి ఒక డిఫెన్స్ది అది అంతర్జాతీయ స్థాయి వ్యవస్థ అక్కడికి వచ్చింది మనకి. అట్లా అనేకం వచ్చినాయి. మరి అన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే. అంటే యాక్చువల్గా ఇవాళ వాళ్ళు ఎలక్ట్ అయ్యి 22 నెలలైనా మొదటి సంవత్సరం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం, తర్వాత ఒక అపనమ్మకాన్ని తగ్గించి ఇతరుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి మీరు రావచ్చు, ఆంధ్రప్రదేశ్ ద్రోహి కాదు, మిమ్మల్ని వచ్చిన తర్వాత పీడించం, తర్వాత ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత మా సంగతి ఏంటని క్విక్ బ్యాక్స్ కోసం అడగం, మీకు సింగిల్ విండో ద్వారా ఇచ్చేస్తాము, మీకు కావాల్సిన ఇన్సెంటివ్స్ మేము ముందే ప్రామిస్ చేస్తున్నాము అని ఒక భరోసా. అంటే పాత భరోసా 2014 నుంచి 19 వరకు. అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ నమ్మకం అయితే అంతర్జాతీయ పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి ఉందో మళ్ళీ ఆ నమ్మకాన్ని పాదుగొల్పడానికి ఎక్కువ టైం పట్టింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అన్న ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డిని మేము ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము, ఎందుకంటే అతను మూలాన రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, మేము గ్రహించాము. అందుకే మా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మేము ఏకమయ్యాము, ఇదే ఐక్యతను మేము దాదాపు రాబోయే 30 ఏళ్ళు కూడా కంటిన్యూ చేస్తాము, ఆ రాక్షసిని మాత్రం రానివ్వము. అది ఆ నష్టం ప్రజలు కూడా గుర్తించారు, జరిగిన నష్టాన్ని. ఈసారి ప్రజలు కూడా వాళ్ళ నంబర్ అన్న తర్వాత కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా కూడా వాళ్ళు చెక్ చేసుకుని పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రభుత్వం తిరిగి రాదు అనే ఒక నమ్మకం కలిగిన తర్వాత కదా ఇప్పుడు ఇంత భారీ పెట్టుబడులు రావటం. అట్లాగే జాతీయ స్థాయిలో వస్తున్న ప్రతి 100 రూపాయల్లో 25 రూపాయలు పెట్టుబడి, విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అంటే మరి లోకేష్ గారు వెళ్ళి వాళ్ళతో లౌక్యంగా మాట్లాడి వాళ్ళలో ఆ ధైర్యం కల్పిస్తున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి తన సొంత పనులు ఏమన్నా ఉంటే చుట్టుకు రావటానికి ఉపయోగించాడు, కానీ అక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తలను కలవటం కానీ వాళ్ళల్లో ఒక ధైర్యం కల్పించడం కానీ, తర్వాత ఇక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధులకు కూడా బుద్ధి చెప్పటం కానీ, క్రమశిక్షణగా ఉండాలి ఆ సంస్థల పట్లని. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనే అతను కియా పరిశ్రమను ఎంత అవమానం చేస్తే వాళ్ళు అనుబంధ పరిశ్రమలు పెట్టకుండాను, విస్తరణ లేకుండాను, అట్లాగే జాకీ లాంటి పరిశ్రమలు, హెచ్ఎస్బిసి లాంటి అనేకం, ఇంకా పైగా అమర్ రాజా బ్యాటరీ వాళ్ళ మేమే తోలేసాం సజ్జల రామకృష్ణారెడ్డి డంకా బజాయించి చెప్పాడంటే ఇందాక మీరు అడిగారు టీచర్ల పట్ల ఎందుకు ఆయన అట్లా కక్షపూరితంగా ఉన్నాడని, పారిశ్రామికవేత్తల పట్ల ఏమన్నా ప్రేమగా ఉన్నాడా? వాళ్ళు వస్తే కదా మనకి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి. ఎవడు వద్దు, నాకు వస్తున్న కుంభకోణం డబ్బులు మైన్స్ నుంచి కానివ్వండి, ఇసుక నుంచి కానివ్వండి, లిక్కర్ గురించి కానీ ఏది వదలలేదండి. అట్లాంటి వ్యక్తికి లోకేష్ గారికి మనం ఎట్ట పోలుస్తాం? లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఈయన అమెరికా వెళ్ళి అక్కడ ఉండే క్రమశిక్షణ తట్టుకోలేక నాకు ఇట్లాంటిది పనికిరాదు, నేను అరాచక వ్యవస్థలో మాత్రమే బతకగలనని చెప్పి తిరిగి వచ్చిన వ్యక్తి ఈయన. నేను క్రమశిక్షణ ప్రగతిలో ఉండగలుగుతాను, అదే నాకు హెవెన్ అనుకుని అక్కడ ఆయన అది పూర్తి చేసి మళ్ళీ అంతర్జాతీయ WHO కూడా పనిచేసి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఇద్దరికి పోలికని మనం చెప్పలేము. జగన్మోహన్ రెడ్డికి టీచర్ల మీద ఎందుకు కక్ష, ఎందుకు పగబట్టాడంటే అప్పుడెప్పుడు చిన్నప్పుడు క్వశ్చన్ పేపర్లు ఎత్తిపోయాడంట. హెచ్పిఎస్లో నిన్న కూడా మహానాడులో కూడా వచ్చింది డిస్కషన్. ఆ క్వశ్చన్ పేపర్లు దొంగిలించిన కేసులో మరి పోలీసులు మరేంటి ఆ కేసు పెట్టడానికి టీచర్లే కారణం. ఇది ఇప్పటిది కాదు. ఈ కక్ష, ఈ పగ అనేది ఇప్పుడు వాళ్ళ పేరుని నాని మాట్లాడుతూ, అంబటి రాంబాబు మాట్లాడుతూ సిబిఐ విచారణ జరిపించాలి, డిఎస్సి మీద సిబిఐ విచారణ జరిపించడానికి ఏంటి మీకు అంత భయం? అంటే ఈ డిఎస్సి మీదే సిబిఐ పెట్టాలా, 13 డిఎస్సీల మీద పెడదామా? అంటే చంద్రబాబు ఇప్పటికీ
14 డిఎస్సీలు పెట్టాడు. 1995 నుంచి 2004 దాకా పెట్టిన 9 డిఎస్సీల పైన, 2014 నుంచి 19 దాకా పెట్టినటువంటి మరి 4 డిఎస్సీల పైన, ఇప్పుడు ఈ డిఎస్సీ పైన, మొత్తం అన్నిటిపైన సిబిఐ విచారణ తెప్పించమనా? పిచ్చి లేసిందా? వీళ్ళకి పిచ్చి ఎంత పరాకాష్ఠకి చేరిందంటే, అదే అంటున్నా, ఏది 14 డిఎస్సీల మీద సిబిఐ అడుగు పేరునాని